జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత దీన్ని ఆరాధిద్దాం, దేవుని గణపడదాం, దేవుని నామానికి మహిమ చెల్లి సాగి వెళదాం. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. యాక్సెప్ట్ చేద్దాం. యేసయ్య ఓడిపోనివ్వడు, యేసయ్య ఓడిపోనివ్వడు. మందు ఉండగా ఓపికతో సాగాలిగా, ఓపికతో సాగాలిగా, ధైర్యము ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా, గురియోతకి నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము, గురియోతకి నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము, సియోనులో మన స్థానము సుస్థిరము, సియోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. అందరు కలిసి. దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, హృదయపూర్వకంగా నా అన్నవారే కాదనగా, రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసగా చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. అన్నవారే కాదనగా, రక్త సంబంధులే వెలగట్టారుగా, బానిసగా చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. తోడుండెనల్ల వాగ్దానము, రాజుల ఎదుటే తన సన్మానము, మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు,
నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడో. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడో. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడో. వన్స్ అగైన్. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోని. బిలీవ్ అండ్ ప్రైజ్ హిమ్. బిలీవ్ అండ్ ప్రైజ్ హిమ్. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. చెబుతాం. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు యేసయ్య, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది కోర్టు సమస్య, కుటుంబ పోరాటముల మధ్యలో ప్రతికూలతలు ఎన్నున్నప్పటికీ ప్రభు చెప్తున్న మాటకు మనం చెవియగలిగినట్లయితే, ఆయన మాట్లాడుతున్న అపజయమును ఆశ్చర్యకరముగా అభిషేకరంగా మార్చగలిగిన దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఈచ్ అండ్ ఎవ్రీవన్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ హిమ్. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని జీవాత్మను తాకమని అడుగుదాం. ఇప్పటి వరకు అనేక పాటలు పాడాం ప్లేరా. నిజమే ప్లేరా, నీ కృపే నన్ను ఆదరించిందని, నా ప్రభా నీ సన్నిధి లేకపోతే మేమేమవుతామని ఆరాధించినటువంటి ప్రియులు. బ్రతుకులలో నెమ్మది లేని పరిస్థితుల్లో నెమ్మదినిచ్చిన దేవుని ఆరాధించాం, దేవుని ఘనపరిచాం. నేనేమై ఉన్నానది నీ కృపే ప్రభు అని ఆరాధించగలిగాం ప్లేరా. ఈ సమయమును బట్టి తండ్రిని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తాను కవిగిలేకలదు. నిజమే ప్లేరా, నీ కృపే నన్ను బ్రతికించినది, నీ కృపే నన్ను ఆదరించినది, నీ కృపే నాకు ఆయుష్నిచ్చినది, నీ కృపే నాకు నెమ్మదినిచ్చింది ప్రభు అని ఇప్పటి వరకు ఆరాధించిన వరం మన గృహాల్లో కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యక్తుల మధ్య మనతోనే ఉంటూ మన దగ్గరే ఉంటూ కూడా హృదయాన్ని గాయపరుస్తూ, అంతరంగాన్ని దిగులు పరుస్తూ, ఆయా సమయంలో అందరూ ఉండి కూడా ఒంటరితనం అనే పరిస్థితుల మధ్యలో ఆయన మాట్లాడుతూ నిన్ను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనప్పటికీ ఆయన నిన్ను చెయ్యి విడవక నిన్ను దాటిపోక నడిపించే దేవుడట. నీ దీన స్థితిలో నేను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నవ్వుల పాలని స్థితిలో కూడా నీకు నెమ్మదినివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో అందుకే ఆయన శిలువ యాగము, అందుకే ఆయన శిలువలో శ్రమ అనుభవము, స్వరూపమైన సొగసులు లేనివాడిగా మార్చబడిన స్థితి, ఆయన చనిపోయి సమాధి చేయబడిన స్థితి అని మరి అంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు కనుక ఆయన కవిగలేకలు. నమ్మదగిన దేవా నెమ్మది కాపుదల దయచేయండి. ముందన కాలమును ఆశీర్వదించి ఎంతమంది ఈరోజు ఈ ఉపవాస కోడికలకి పరిగెత్తారు ప్రభువా, ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. సమయమును సద్వినియోగం చేసుకునే ధన్యత, దీవెన నాకు మాకు దయచేసి నాయన. మీరు సమయమును పాటించే దేవుడు అని నాయన, సమయము కాలమును పాటించేవాడు ప్రభువును పాటిస్తున్నాడని, సమయమును పాటించిన ముందున్నటువంటి బిడ్డలు నేను అనుభవించిన బిడ్డలను దీవెనకరంగా వారి గృహాన్ని వర్ధిల్లించమని ముందున్న కాలమును దీవించిన అనేక మందికి తీసుకొచ్చి మీ వాక్కు చేత నింపి
మాతో తృప్తిపరచమ్మ. నీ వాక్కు మనల్ని బ్రతికిస్తుంది. నీ మాట నైనా మరి అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా. నీ మాట చేత మమ్మల్ని తృప్తిపరిచి, నీ మాట చేత మమ్మల్ని ఆశీర్వదించి, నీ మాట చేత మమ్మల్ని బలపరిచి అభిషేకించమని నాయన నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయో జీవమనై ఉన్నాయని సెలవిచ్చున్నాయి. జీవ ఆత్మ సంబంధమైన నిత్య ఆశీర్వాదముతో నింపమని కాపాడమని, ఏకాత్మ ఏక అభిషేకమును భంగపరిచి ప్రతి దురాత్మకైతే లయపరచున్నాయి. నైనా వాక్యమును ధారాళంగా రానికొట్టు అడ్డుకొట్టిన ఆత్మ లయపరచండి, బంధించండి. మీరే మహిమ తెచ్చుకొని నాతో మాతో అందరితో మాట్లాడు. మాకంటి ముందు వచ్చిన బ్రదర్స్ని, నిదాసిని, కుటుంబాలని ఒక్కొక్కరిని దీవించినదే. నిజంగా ప్రభా బిడ్డలు మనుషుల కొరకు కాదు, మీ కొరకే నేను నిజమే ప్రభువును పాటించేవారుగా మీ బిడ్డలను మీరు మార్చుకున్నారు. ఇంకా రావలసిన వారిని త్వరపెట్టి తీసుకురాని నీ వాక్కు చేత నింపి నడిపిస్తాను. నమ్ముతూ యేసు సజీవ శ్రేష్ఠ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరూ ముందు సీట్లోకి వచ్చి కూర్చోండి. ఎందుకంటే ఎవరి స్థానం వాళ్ళదే. ముందు ముందే అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఈ శ్రేష్ఠకర సమయము దేవుడు మనకు అనుగ్రహించిన సమయం. ఈ సమయాన్ని తండ్రిని దేవుడు మనకిచ్చినది కనుక నామాన్ని మహింపరుచు సాగి వెళదాం. యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి ఇప్పటికి 2026 సంవత్సరాలు 7 మాసాలు పూర్తయింది. అంటే దాదాపు కొద్ది దినాలకి ఈ 6 మాసాలు పూర్తి చేసుకొని 7వ మాసం కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితులు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో ఆయన ఎరిగిన వారు, ఆయన మాటలు విన్నవారికి అర్థమైంది. యేసుక్రీస్తు వారి యొక్క రాక సర్వమానవాళి యొక్క పాప పరిహారం కొరకని, ఆయన జనులందరి కొరకు, ప్రతి జాతి కొరకు తన ప్రాణం పెట్టాడని ఆయన మాటలు విన్నవారికి తెలిసింది. అంతకంటే ముందు నాస్తికవాదములో ఈయన అసలు దేవుడే కాదన్నటువంటి లోక సంబంధమైనటువంటి వాదములో సాగిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చి సర్వప్రజల కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినారు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లోనే అనేక మంది ఆయన్ని వెంబడించగలిగారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని చాలామంది అప్పటి వరకున్న రాజ్య వ్యవస్థని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలెట్టారు. వారికి ముందున్నటువంటి సింహాసనము, అధికారము కలిగిన, అధికార దాహం కలిగినటువంటి రాజులు అధికారానికి కొంచెం భయం పుట్టింది. కారణం ఏంటంటే ఎక్కడ వారి యొక్క సింహాసనము కూలిపోద్దో, వారి అధికారం, ఆధిపత్యం ఎక్కడ రాలిపోద్దో, ఓడిపోద్దో అనుకొని యేసుని చంపడానికి యత్నం చేశారు. కారణం ఏంటంటే యేసుయే చెబుతున్నాడు, అసలు నేను ఎవరినో, నేను ఎందుకు వచ్చానో, ఎందుకు చనిపోతున్నాను కానీ ఒకవేళ తెలుసుకొని ఉంటే వారు నన్ను సిలువకు అప్పగించకపోయిందురు అంటాడు యేసే. ఎందుకంటే నేనే లోకరక్షకుడనని, నేనే సర్వ ప్రజలకు జన్మకు కారకుడనని, పుట్టింపువాడను, పోషించువాడను, లోకములో వారి జీవితాన్ని ముగించగలిగి మహిమ కలిగిన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడను అని ఒకవేళ నన్ను సిలువకు అప్పగించాలనుకున్న నాయకులకు, అధికారులకు, శత్రువులు అన్నవారికి కానీ తెలుసుంటే ఖచ్చితంగా నన్ను సిలువ వేసుండేవారు కానే కాదు. ఒకవేళ సిలువ వేయబడకపోతే నేను వచ్చిన ఉద్దేశ్యము, తండ్రి చిత్తము పూర్తయ్యేది కానీ కాదు అని యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడతాడు. ఏదేమైనప్పటికీ ఆయన సిలువ వేయటం జరిగినది, ఆయన చనిపోవటం కూడా జరిగినది, ఆయన సమాధి చేయడం కూడా జరిగిపోయింది, ఆయన సమాధిలో తిరిగి లేవటం కూడా జరిగిపోయింది. దానికి అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. అటు తర్వాత అపోస్తలుడు కూడా సాక్ష్యం చెప్పారు. కానీ యాక్సెప్ట్ చేయనటువంటి ఒక నాస్తికుడు 1930 సంవత్సరంలో, దేవుని బిడ్డలు గమనించండి, ఫాక్ మెరీసన్ అనేటువంటి ఒక వ్యక్తి నాస్తిక అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు పిల్లారా, అతడు తర్క వ్యతిరేకములలో ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు.
ఆయన చాలా మరి భూసంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఓ జర్నలిస్టుగా చాలా కాలం సాగిపోయినటువంటి వ్యక్తి. అతను చాలా రీసెర్చ్లు చేసి చాలా ప్రయత్నం చేసి ఆయన సమాధిలోంచి తిరిగి లేపబడలేదు, లేచి ఉండలేదు, అసలు పునరుద్ధానమే లేదు అన్నటువంటి పరిస్థితిని రుజువు చేయాలనుకొని చివరికి ఆయన ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బిళ్ళ కావ్యాన్ని రాశాడు. అదేమిటంటే హూ మూవ్ ద స్టోన్, హూ మూవ్ ద హూ మూవ్ స్టోన్, ఎవరు ఈ రాతిని దొర్లించినది అని రాసేశాడు. కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక సమాధి, ఖాళీ సమాధి, అది నజరేయుడైన యేసయ్య సమాధి. ఎవరండి? నాస్తికుడైనటువంటి ఒక వ్యక్తి 1930లో. ఈరోజు చాలామంది పునరుద్ధానమునకును పునర్జన్మకును తేడా అర్థం కాకుండా చాలామంది ఉన్నారు. పునర్జన్మ అంటే పునరకు జననం, పునరకు మరణం అని భారతదేశంలో ఉన్న మనము కూడా వెంబడించాము. ఈరోజు మన భారతీయులందరూ కూడా అదే స్థితిలో కనబడుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి మరలా జన్మించక తప్పదు, అనివార్యమగు ఈ కార్యములకు సోకింప వలదు అంటాడు. కానీ కాదు అది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పుట్టినవాడు మరణించక తప్పదు, కానీ మరణించిన తర్వాత ఒక్కసారి మరణం వస్తుందని బైబిల్ చెబుతుంది. ఈ బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే మానవుడు ఒక్కసారి మరణించవలను. మానవ జన్మ ఒక్కటే, అది 100 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేక 90 సంవత్సరాలు, మరి ఎంతకాలము జీవిస్తే అంతకాలము ఖచ్చితంగా అది ఒక్క జన్మే. కానీ ఈ ఒక్క జన్మలోనే వాని యొక్క నడవడికను బట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. మానవుడు ఒక్కసారి మరణించవలననియు అటు తర్వాత తీర్పు జరుగుననియు తెలుసుకోవాలి అని అంటాడు. మేలు చేసిన వారు ఏ పునరుద్ధానం పొందుతాడో, కీడు చేసినటువంటి వాడు ఎలాంటి పునరుద్ధానం పొందుతారో క్రీస్తుని ఎరిగిన, వాక్యం ఎరిగిన బిడ్డలకు తెలుసు. కానీ ఈరోజు లేఖనములో ఉన్న సత్యం ఏమిటంటే ఈ పునరుద్ధానము అనేటువంటిది పునర్జన్మ కాదు. పునరుద్ధానం అంటే చనిపోయిన ఈని తిరిగి మరలా శరీరముతో పాటు శరీరములోనికి ఆత్మను తెప్పించుకొని తిరిగి లేచి. చనిపోకముందు ఆయన ఒక మాట అన్న, ప్రాణం పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి ప్రాణము తీసుకున్నటకు నాకు అధికారము కలదు. చాలా సింపుల్ అండ్ షార్ట్కట్లో మనకు అర్థమయ్యే రీతిగా ఆత్మదేవుడు కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు పారిపోయిన శిష్యులలో అనేక మంది పారిపోవటమే కాదు, దూరంగా వెంబడించినటువంటి పేతురు లాంటి వారు, అసలు బ్రతికుంటే ఏదో ఒక రీతిగా బ్రతకొచ్చని కానీ పారిపోయినటువంటి వారు, దగ్గరే ఉండి అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్నటువంటి యోహాను లాంటి వారు, పారిపోయి దూరం నుంచి వెంబడించినటువంటి పేతురు లాంటి వారు ఉండొచ్చేమో. కానీ వారందరూ భయముతో, ప్రాణభిక్షతో వారు పరిగెత్తుకుంటూ పారిపోయినారు. కానీ అటు తర్వాత అపోస్తల కార్యం 3:15 అంటాడు, వీరి జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపెను, అందుకు మేము సాక్షులం. పారిపోయిన పిరికి వారు సాక్ష్యం చెబుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు జీవాధిపతిని చంపిదిరి అంటే అర్థం ఏంటి? అసలు మరణమే లేని వాడిని చంపేశారు. ఎందుకంటే ఆయన మరణమే లేదు, కానీ ఆయన చంపబడకపోతే ఆయన అంగీకరించిన వారికి, లోకములో ఉన్న మానవులకి పరలోక రాజ్యము లేదు, పునరుద్ధానము లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తు యేసునందు మాత్రం అపోస్తలుల 4:12 ప్రకారం ఆయన అంటాడు, పరలోకములు కానీ భూమి మీద కానీ భూమి కింద పాతాళ లోకములు కానీ ఒకే ఒక నామము, రక్షించగలిగిన నామం. చదవండి ఒకసారి అపోస్తలుల 4:12. మరి ఎవని వలనను అంటే ఇంకొక్కరు లేరనమాట, ఈయన మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే మీ దగ్గర ఏదో ఒక పేరు ఉంటుంది, మీ పితరులు ఆరాధించిన దేవుడు ఎవరో ఒకరు ఉంటారు, మీ తాత ముత్తాతల నుంచి కులదేవత అనేటువంటిది దేవుడు అని వారు ఎవరో ఉంటారు, తాత ముత్తాతల నుంచి
ఈ 3.5 కోటి ఎంతమంది ఉంటారు? వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు మీ దగ్గర. మరి మీ దగ్గర ఒక్కరే కాదు, మీ ఊరిలో మరి వీధిలో 4-5 ఉంటాయి పేర్లు. లేక మా ఊరికి సంబంధించిన చాలా ఉంటారు. మా జాతికి సంబంధించిన దేవుడు ఒకడు, కులానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, పొలిమేరలకు ఒక దేవుడు, కాపలా దేవుని బిళ్ళారు ఉంటారు. కానీ వారందరి వల్ల కలగదట. ఒకవేళ వాళ్ళు దేవుళ్ళు రక్షిస్తాడు అనుకుంటే ఇహ సంబంధము వరకే, వాళ్ళకే పరలోక రాజ్యం లేదు. ఈ లోక దేవతలన్నీ దేవుళ్ళందరూ ఒకరోజు యేసుక్రీస్తు ఎదుట సాగిలపడబోతున్నారు, మోకాళ్ళు ఉండబోతున్నారు. ఈ నామమున మాత్రమే రక్షణ కలుగుతుందని, సూర్యుడి క్రింద ఆకాశము క్రింద ఈబడిన ఏ నామమున రక్షణ లేదని ఖచ్చితంగా నొక్కి ఒక్కాడినిస్తున్నా. మీరు నన్ను అడగొచ్చు, ఇదే వాస్తవం అని. ఎలా అండి నమ్మకం అంటే? అదే వాస్తవము గనక సర్వ ప్రజలను ఒప్పుకోవడానికి వెనకంచి వేయట్లేదు. నాస్తికులు సహితము ఒప్పుకొనక తప్పదు. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఫ్రాంక్ మోరిస్ గారు చెప్పిన ప్రకారము ఈరోజు నీవు నేను ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా నమ్మాలి, ఏదో ఒక ఆధారంగా నమ్మాలి కదా. అసలు వాస్తవం ఏదో ఖచ్చితంగా బయలుపరచక దేవుని మానదు. అది బయలుపరచబడిన తర్వాత అంగీకరించకపోతే మన మూర్ఖులమే కానీ వేరొకటి కానీ కాదని చెప్పడానికి నేను వెనకంచి వేయటం లేదు. ప్లాన్ పునరుద్ధానం అనగా చనిపోయి తిరిగి లేచి ఇక ఎన్నడూ చనిపోకుండా ఉండడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది ఈ మాటగా చెప్తే ఏమంటారు తెలుసండి? అది పునరుద్ధరణుడని కదా మీ దేవుడు యేసయ్య, మరి ఆయన ఎక్కడున్నాడు అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు కూడా దేవుని బిళ్ళారా, శ్రేష్టకరమైన ప్రవచన గ్రంథం ఒకటి చదవండి ఒకసారి. ప్రవచించు కీర్తన ఒకటి ఉంది పిల్లరా, ప్రవచన కీర్తన ఉంది. 110వ కీర్తన ఒకసారి చదవండి. ఏం మాట్లాడుతాడు? మొదటి చరణం అండర్లైన్ చేసుకుంది అక్కడ వచ్చినాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఏం చెప్తున్నా అంటండి? ప్రభువు నా ప్రభువుతో చెప్పిన, నా ప్రభువుని గురించి యెహోవా సెలవిచ్చిన వాక్కు నా దగ్గర ఉన్న బైబిల్. ప్రభువు నా ప్రభువుతో, చూసారండి? అంటే యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయిన సృష్టికర్తని దేవుడు చెప్పిన వాక్ ఏంటంటే, నేను చదువుతాను చూడండి, నా దగ్గర ఉన్నటువంటి ఆ పాత బైబిల్. నా ప్రభువును గూర్చి యెహోవా సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున, పార్శ్వం అంటే పక్కన, కుడి ప్రక్కన కూర్చో ఉన్నాడు. చాలామంది యేసు ప్రభువులోకి వచ్చి కూడా మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలియట్లేదు ఎవరో యేసు, వీళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాకనే అనేక మంది ఆరాధించలేకపోతున్నారు, అర్థం కాకనే అనేక మంది సమర్పించుకోలేకపోతున్నారు, అర్థం కాకనే ఆయన మీద పూర్తిగా అనుకోలేకపోతున్నారు. ఒక పక్కన తాయితి మీద, మరొక పక్కన గుడ్డల మీద, మరొక పక్కన ఆయిల్ మీద, మరొక పక్కన నీళ్ల మీద ఆధారపడిపోతున్నారు. ఎందుకంటే తైలం ప్రార్థన చేసుకుంటే అద్భుతాలు, నేనైతే దాన్ని వ్యతిరేకించను. కానీ తైలము కాదు ఆధారము. ఎవరు ఆధారము? ఆయన వాక్కు, యేసు నామము ఒక్కటే మన జీవితానికి ఆధారం. కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరికైనా వ్యాధి బలహీనత ఉంటే సంఘ పెద్దను పిలిపి. సంఘ పెద్ద అంటే నాయకులని కాదు, సంఘ పెద్ద అంటే పాస్టర్ గారి సంఘానికి పెద్ద, ఇంకెవరు లేరు పెద్దలు. మనం అడ్రస్ చేస్తాం, ఈయన సంఘ పెద్ద, ఆయన సంఘ పెద్ద, ఈమె సంఘ పెద్దమ్మ అంటుంటారు. పెద్దమ్మ లేదు, పెద్దన్న లేరు. పాస్టర్ గారి సంఘానికి పెద్ద, ఇంకో దానికి మరి ఆనవాళ్ళు ఏమి లేవు ప్లారు. కాబట్టి ఈరోజు బ్రదర్లిన్ అసెంబ్లీ వాళ్ళు సంఘ పెద్ద వాక్యం చెప్తారంట. సంఘ పెద్ద అంటే పాస్టర్ గారు ఆయన, అంతే. ఈరోజు పాస్టర్లు కూడా సంఘ పెద్దలు అన్నవారిని తక్కువగా చూస్తున్నారు. కానీ కాదు, వాళ్ళు కూడా సేవకులే. ది ఆల్ ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుడు సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, మరి ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, క్రొత్త నిబంధనలో ప్రకారము ఎవరికైనా అనారోగ్యం వస్తే సంఘ పెద్దని పిలిపించి ఆయన వచ్చి తైలము పూసి తలకి ప్రార్థన చేయగా వారికి స్వస్థతనిస్తానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను తైలం పూసి ప్రార్థన చేయడానికి వ్యతిరేకన కాదు, కానీ మరి ఒక్కొక్కరు వచ్చి ప్రార్థనకి ఒక తైల బుడ్డి అంటే కొబ్బరి నూనె, వాటర్ బాటిల్ తీసుకొచ్చి, దేవుని బిడ్డలు గమనించండి, ఈ వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఒకసారి ఏం చేస్తాడు, ప్రార్థన చేసుకున్నారు.
చేపించుకున్న తర్వాత పిల్లోడు తాగేస్తాడు, వాడిని దబా దబా కొట్టేసి ప్రార్థన చేసి నీళ్ళు రీ అంట. ఏంటంట అసలు ప్రార్థన చేసిందే నీళ్ళు తాగడానికి అనుకుంటే, మంత్రి ఇచ్చిన కొబ్బరి నేను అనుకుంటారు వీళ్ళు. ఒక అలాగే డైరెక్ట్గా వచ్చేసింది, మా హిందూరాలు ఆమెకేం తెలియదు, రెడ్డమ్మ గారు వచ్చేయని అంటున్నాడు. సార్ ఇది మంత్రి ఇచ్చిండు సార్ అన్నారు. ఈడ మంత్రి ఇచ్చడానికి ఎవరు లేరమ్మా, ఈడ ప్రార్థన ఒకటే చేస్తారు, మంత్రి ఇచ్చడానికి అక్కడ ఉన్నాడు. అదిగో లాస్ట్లో కూర్చుంటాడు ఒకడు, ఏదైనా ఈ ఊర్లో ఆ పలానా దగ్గర కూర్చుంటాడు, ఆ గుడిసికాడ దగ్గరికి పోతే మంత్రి ఇస్తాడమ్మ, వాడి పేరు నాటారు అంటాడు, మంత్రి కూడా. పిల్లలు గమనించండి, ఈరోజు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, మందిరంలోకి వచ్చేవాళ్ళు గ్రహించాలి, ప్రభు యేసు నామమును ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. హల్లెలూయా. యేసు తన వాక్కుని పంపి స్వస్థపరిచాడు, కానీ తాకగానే ఆయన స్పర్శ తాకింది కనుక అద్భుతాలు జరిగాయి అంతే. సాకులు ప్రార్థన చేస్తే ఇక్కడ అద్భుతాలు జరగవని నేను వ్యతిరేకించాను, కానీ తాకితేనే అద్భుతాలు అంటే మాత్రం అది భ్రమ. ఇంకా మనం ఎలా ఉన్నామో పాత అనుభవంలో ఉన్నాం, కానీ ఇంకా కొత్త అనుభవం లేక ఇంకా రాలేదు. కాబట్టి పునరుద్ధానమును గురించి నేను చెప్పే మాట ఏంటంటే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇకన్నటికీ చనిపోకుండా. మరి ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. దాని గురించిన రెఫరెన్స్, దాని గురించిన ప్రసంగం మరలా చెప్తాను. ఈరోజు ఈ పునరుద్ధానమును గురించినటువంటి అవగాహన మనం నేర్చుకోవాలి. సో వాస్తవిక ఇంతవరకు మనకు తెలిసిన పునరుద్ధానములు రెండు రకాలు, అంతే కదా? జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం కదా. జీవ పునరుద్ధానంలో ఎవరు వస్తారు? నీతిమంతులుగా మార్చబడితే. నీతిమంతులు జీవ పునరుద్ధానంలోకి వస్తారు. నీతిలోకి రాకపోతే పాపం. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం కదా. జీవ పునరుద్ధానంలో ఎవరు వస్తారు? నీతిమంతులుగా మార్చబడితే. నీతిమంతులు జీవ పునరుద్ధానంలోకి వస్తారు. నీతిలోకి రాకపోతే పాపములోనే ఉంటే తీర్పు పునరుద్ధానములకు వస్తారు. ఈ రెండు మనకు ఇప్పటి వరకు తెలుసు. కానీ ఇప్పుడు బైబిల్ పరంగా దేవుడు వాక్యములో ఎన్ని అనుభవాలు చూపించాడు. అసలు పునరుద్ధానమే లేకపోతే మన జీవితం ఏమై ఉన్నో. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు శిలువ యాగమే అనుకుంటారు. నో డౌట్, శిలువ యాగము ద్వారా సర్వ ప్రజలకు రక్షణ కలిగింది. చదువుకున్న ఒకసారి ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 7వ మాట చదువుకున్నాం. చూడండి ఆ మాట ఏం చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చూడండి, ఆయన మాట్లాడుతూ, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. బాబా ఎంత చక్కగా ఉంటుందండి తెలుగు భాష. మనకు అర్థమయ్యే రీతిగా మాట్లాడాలని ఆయన ఇష్టపడి ఇంత వివరంగా మాట్లాడుతున్నాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి యందు చూసారా, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణము మనకు కలిగ. ఇంతకన్నా అర్థమయ్యేటట్టుకి ఇంకోటి వేరొకటి లేదేమో. అసలు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయినాడు అంటే, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయనే దేవుడు గనక, ఆయనలో పాపము లేదు గనక, నాలో పాపం ఉందని ఎవరైనా రూపించగలరా అని సవాలు చేసి, ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం సవాలు చేస్తే ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పిన ఘనుడు, గొప్పవాడు, స్కాలరు, జ్ఞాని ఇంతవరకు ఎవరు లేరు. యేసులో పాపం ఉందని రూపించిన వాడు ఎవడు లేనే లేడు. మరి ఎందుకు సిలువేశాడు? అరే అరుపులే గెలిచాయి కానీ దేవుని బిళ్ళారా, వీళ్ళ యొక్క తీర్పులు అక్కడ నిలబడలేదు. వాస్తవే వాళ్ళ తీర్పు ఏంటి? ఈయనడు ఏ దోషము కనబడలేదు. ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉందని ఎవడైనా రూపించగలరు, ఎవరు చూపించలేకపోయారు. మరి ఎందుకు సిలువేశాడు? అరిచేటువంటి అరుపులు ఏమంటున్నాయంటే, బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువేయండి అని కేకబెట్టాడు. వాళ్ళు కేకలే గెలిచాయి కానీ వీళ్ళ న్యాయం అక్కడ నిలబడలేదు. అందుకనే న్యాయాధిపతి స్థానములో కూర్చున్న ఆయన చేతులు గడుక్కుంటూ ఒక మాట అన్నాడు, ఈ పాపము, ఈ దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండకుండాను గాక, అదేదో మీ మీద మీ పిల్లల మీద ఉండను గాక అని దేవుని కుమారుని యేసుకు వ్యతిరేకించిన వారికి దాన్ని అప్పగించేశాడు. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, ఆ ప్రియుని అందంటే 7వ వచనం చూసారని ఆయన మాట్లాడుతున్నమాట. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
మరి ఆయన ఆ ప్రియుని యందు ఆరంభ వచ్చిన చూడ ఆ కృపా మహదైశ్వర్యమన బట్టి ఈ కృపా మహదైశ్వర్యం అనగానే ఇదేదో మహదైశ్వర్యం అని డబ్బు ఏమనుకుంటారు చాలామంది. ఇప్పుడు చదువుకున్న రమాగ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చూసారండి. రోమీలకు రాసిన పత్రిక ఏలి అనగా అండర్లైన్ చేసుకున్న అక్కడ ఏలి అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే అది ఆ కృపావరమే కృపా మహదైశ్వర్యం. ఆ కృపా మహదైశ్వర్యము ఆ కృపావరం ఏంటంటే యేసు అనే నామము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి మరొకసారి చదువు నాయన మాట 6:23. ఏలి అనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే ఆ దేవుని కృపా వరము కృపా మహదైశ్వర్యము యేసు అనే నామములో సర్వలోక ప్రజలుగా దేవుని బిడ్డ రక్షణ కొరకు ఈ భూలోకానికి దిగవచ్చిన సత్సందేశము ఆయన వచ్చినదే మరణించుట కొరకట. చూసారండి, ఆయన అంటాడులారా ఆ దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు. ఇది వాస్తవిక విషయం. ఈరోజు మనం గ్రహించవలసిన విషయం, క్రీస్తుని ఎరిగిన వారికి కూడా అర్థం కాదు అది ఒకటే. ఎవరిని వెంబడిస్తున్నా అంటే ఎవరో ఒక్కరిని వెంబడించేస్తున్నారు. ఎవరో ఒకరిని వెంబడించేసి నీరసమైన ప్రసంగాలు, బలహీనమైన పరిస్థితులు, వారి సొంత మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఆలోచనలు చెప్పేసి ఇదే దర్శనమని దర్శనము వాక్యపరంగా లేకుండా ఏదో చెప్పేసి డైవర్ట్ చేయటం వల్ల మన ఆధ్యాత్మిక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను మరలా చెప్తున్నాను, ఈయన ఓడిపోనివ్వడు, ఆయన మనల్ని దాటిపోడు. ఏమి చేయడానికంటే చేజారిపోయిన స్థితిలో ఉన్న దేవుని బిడ్డ తప్పదు ఓటమి అనే పరిస్థితుల్లో కూడా మనల్ని ఓటమి పాలు చేయవాడు కాదు. ఆయనే ఓడిపోతాడో మనకు గెలిపినిస్తాడు. ఆమెని చెబుతాం. ఆయన పడిపోతాడో ప్రాణం పెడతాడో మనకు నిత్య జీవం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పునరుద్ధానం అనగానే ఏలియా దేవుని బిళ్ళారా మీకు బాగా తెలుసు, ఒక విధవరాలి యొక్క కుమారుని తిరిగి లేపేశాడు. అది పునరుద్ధానము కాదు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు కానీ ఆ వ్యక్తి మరలా చనిపోయినాడు. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత ఇంకా మరలా తిరిగి చనిపోకపోవటమే. దాని నిర్వచనము ప్రకటన గ్రంథంలో ఆయన వివరిస్తాడు. మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడు. అసలు చనిపోయింది సర్వలోక పాప పరిహారం కొరకవు. నేను తిరిగి లేచినది ఇకెన్నడూ నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటాను. మత్తయి 28:20 ప్రకారం సదాకాలం నీకు తోడుంటానని దేవుడు భరోసాతో కూడినటువంటిదే నిజమైన పునరుద్ధానం. మీ బాగా తెలుసుకున్నారా, ఎలీషా కూడా ఇలాంటి కార్యం చేశాడు. గనురాలి యొక్క కుమారుని చనిపోతే అతన్ని తిరిగి లేపేశాడు, కానీ ఆయన మరలా తిరిగి చనిపోయినాడు. బాగా వినండి ప్లారా. రెండవ అనుభవం. మూడోది మీ బాగా తెలుసు ప్లారా, ఎలీషాని పాతిపెట్టి సమాధి ఉన్నప్పుడు ఎముకలు పైన చర్మం అంతా కుళ్ళిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఒక సైనికుడిని తీసుకొచ్చి ఎలీషా యొక్క సమాధిలో పెట్టేసి చచ్చిపోయిన సైనికుని ఎలీషా యొక్క శల్యములు అంటే ఎముకలు తగలగానే చనిపోయిన సైనికుడు తిరిగి బ్రతికేశాడు. హల్లెలూయా. మరి ఎలీషా చనిపోయినాడు కదా, చనిపోయిన ఎలీషా ఎముకలు చదివితే జీవం ఉంటుంది అంటావా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రత్యేక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. వాళ్ళలో జీవము లేక కాదు చంపేసేది, జీవము లేక కాదు మరణించేది, వారిలో జీవమున్నాడు. వారు జీవాధిపతి అయిన దేవునితో యుగాయుగములు ఉండబోతున్నారు. వారి యొక్క ఎముకలు తగిలి చనిపోయినటువంటి సైనికుని ఆ సమాధిలో పాతిపెట్టినప్పుడు వాడు ఆ శల్యములు తగలగానే ఎముకలు తగలగానే లేచి కూర్చున్న చరిత్ర మనం ఎరుగుతాం. ప్లాయర్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్లాయరా, యేసు ఒక విధవరాలి యొక్క కుమారుని స్వస్థపరిచి చనిపోయిన వ్యక్తిని తిరిగి చేతికిచ్చినట్లుగా మీకు బాగా తెలుసు. నాయూన్ అనే గ్రామంలో యేసు అక్కడికి వచ్చి చనిపోయిన విధవరాలి కుమారుని తిరిగి సమాధి దగ్గరికి మోసుకొని పోబడుతున్నాడు. ఊర్లోంచి గవిని దగ్గరికి వచ్చాడు, ఇక బయటికి వెళ్ళిపోతాడు, కానీ ఆయన తిరిగి లేపేశాడు. దేవుని బిడ్డ. కానీ ఆ తర్వాత మరలా ఆయన చనిపోయినాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్లాయరా. మరి ఐదవది ఏంటంటే, యాయూరు కుమార్తె, ఒక అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. యేసు ఆ ఇంటిలోనికి వెళ్ళి చిన్నదాన లెమ్మని నీతో చెప్పగానే చిన్నది చనిపోయినది తిరిగి లేచినది. అమ్మా ఇదిగో
నీ కుమార్తెని అప్పగించాడు, ఇదిగో నీ కుమార్తెని తండ్రికి అప్పగించాడు. కానీ ఆ కుమార్తె తర్వాత కొద్ది దినాలకి, కొన్ని సంవత్సరాలకి చనిపోయింది. ఇది పునరుద్ధానము కాదు, పునరుజ్జన్మ సంబంధమైనదే. కానీ వారు మరలా తిరిగి చనిపోయినారు. దేవుని బిడ్డలారా, మీకు బాగా తెలుసు, డోర్కా అనేటువంటి ఆ స్త్రీ దేవుని బిడ్డ చనిపోగా పేతురు భక్తుడు వెళ్ళి డోర్కాని తిరిగి లేపేశాడు. డోర్కా అలాగే ఉండిపోయిందా? లేదు, మరలా తిరిగి చనిపోయినది. ఇది 7వ అనుభవం. 8వది, ఐతుకునేటువంటి యవనస్తుడు అపోస్తులుడైన పౌలు గారు ప్రసంగం చేస్తుంటే మేడ మిద్ది మీద 3వ అంతస్తులో కిటికీలు కూర్చున్నాడు. మనోళ్ళు కూడా దేవుని బిడ్డారు కుర్చీలో కూర్చుంటారు, కానీ బాగా నిద్రపోతుంటారు. ఎందుకంటే ఈ వాక్యం అందకో, వాళ్ళకి ఆసక్తి లేకనో, ఏదో ఒక రీతిగా వాళ్ళు నిరాశ్రయ లేక దేవుని బిడ్డారా మరి వారికి ఉత్సాహము లేకో, లేక శరీర బడలకో కొంతమంది నిద్రపోతారు. ఆయన అంటాడు బైబిల్లో, అతడు విస్తారంగా ఇంకా బహుకాలం, అంటే ఇక ఆలస్యం అయిపోయింది, ఇంక తొందరగా వెళ్ళాలి, అప్పటికే వేరే దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. చెప్పవలసింది చెప్పక తప్పదనుకొని రాత్రి అయిపోయినా కానీ ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. కిటికీలు కూర్చున్న వ్యక్తి నిద్రపోయి కిటికీలోంచి కింద పడి, అంటే 3వ అంతస్తు నుంచి కింద పడి చచ్చిపోయినాడు. ఆరాధన ఆగిపోయింది. అందరూ పరిగెత్తుకుంటూ అయ్యో అయ్యో అని కేక పెట్టుకుంటూ వచ్చాడు. కానీ ఈయన ప్రసంగం ఆపేసి ప్రసంగికుడు వచ్చి, ఏయ్ పనికిమాలిన వాళ్ళ అని అరవల. దేవుని ఆయన చేసిన పని ఏంటంటే చనిపోయిన యవనస్తుని కౌగిలించుకోగానే చచ్చిపోయిన అతికు తిరిగి బ్రతికేశాడు. చప్పలు దేవుని మహింపడతాడు. ఐతుకు తిరిగి లేపబడ్డాడు, కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలుగా ఆయన కూడా చనిపోయినాడు. 8 సార్లు 8 మందిని గురించి మీ కళ్ళ ముందుని పెట్టాను. మరి యేసు ప్రభువు కంటే ముందు చనిపోయి బ్రతికిన వారు దేవుని బిళ్ళారా ఈరు, కానీ ఆయన తిరిగి లేచుటలో ఆది సంభూతుడని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు రాసుకోండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 14, 15 వచ్చినాను ఒకసారి చదువుకుందాం. ప్లాన్ చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 14, 15. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, అంటే పునరుద్ధానం లేదు అంటే చేసే ప్రసంగం అంతా సచ్చు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఈ ప్రసంగానికి ఆధారం పునరుద్ధానం, క్రైస్తవ్యానికి ఆధారము పునాది పునరుద్ధానం, క్రైస్తవ్యానికి మూలము, క్రైస్తవ్యానికి దేవుని బిడ్డలారా సమస్తమునకు ఒకే ఒకటి, అదేంటంటే ఆయన పునరుద్ధానం. చదువు నేను ఆ మాట. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటనయు వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని దేవుని గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని పక్షమందు దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా. అంటే అర్థం ఏంటి? మా ప్రసంగం కానీ, మా విశ్వాసం కానీ, మీ భక్తి కానీ అంతా వ్యర్థమే, ఏది లేకపోతే, పునరుద్ధానం లేకపోతే, వితౌట్ రైజన్ లేక దేవుని బిడ్డలైన పునరుద్ధానమై యేసు కానీ లేకపోతే క్రైస్తవ్యానికి అసలు పునాదే లేదు. క్రైస్తవ్యానికి పునాది వచ్చినటువంటి ఈ అనుభవం ఏమిటంటే, మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఖచ్చితంగా నేను కూడా చనిపోతాను, కానీ పర్వాలేదు, నేను మరలా తిరిగి లేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట ఒక యేసుని ఎరగని వ్యక్తి చెప్పలేడు ప్లార్. ఈ మాట యేసు కొరకు బ్రతకలేని వ్యక్తి, యేసే దేవుడిని నమ్మని వ్యక్తి ఖచ్చితంగా ఈ మాట చెప్పలేడు. ఒకవేళ ఉన్నది అంటే ఏ రీతిగా ఉంటుందో, ఏ రీతిగా తిరిగి లేస్తాడో చెప్పడానికి కొన్ని విషయాల్ని కళ్ళ ముందు పెట్టాలని ఇష్టపడతాను. నెంబర్ 1, వాక్యం చూడండి ప్లాన్. పునరుద్ధానము, మొట్టమొదటి క్రీస్తు పునరుద్ధానం చదువుకున్నాం. వచనాలు అంకెలు రాసుకున్నాం. నెంబర్ 1 రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 7 వచనం. క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి బైబిల్ చెబుతున్న సత్యం ఏమిటో విందాం. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట కంటిన్యూ చేయండి, ఆయన కలిసి ఉంటుంది. అది చదవండి. దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ,
అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి పరబని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములను మీకు కలుగును గాక. అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. ఇక్కడి నుంచి అనగా 4వ వచనం నుంచి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. మీరు మీ సొత్తు కాదు, మీరు ఎవరంట? యేసుక్రీస్తు సంబంధులు. హల్లెలూయా. అంటే యేసు పునరుద్ధానము సాక్ష్యం చెప్తున్న సత్యం ఏంటంటే ఆయన ప్రభావముతో దేవుని కుమారుడని రుజువు చేసుకున్నాడు. మేము అపోస్తలత్వాన్ని, ఆయన పిలుపుని, ఈ సత్య సువార్తను మీ కొరకు తీసుకొచ్చాము. మీరు కూడా యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. వింటున్న ప్రతి ఒక్కరు వాస్తవికంగా అనేక మంది అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు. ఓ మాట చెప్పాలంటే ఆయన మనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది ఈ విషయాన్ని గ్రహించటం లేదు కనుకనే పాపానికి అమ్ముడుపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించటం లేదు కనుకనే వారు నోటితో అబద్ధం ఆడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించటం లేదు కనుకనే వారు శరీర కోరికలకు ఏడ్చబడిపోతున్నారు. వారు ఈ విషయాన్ని గ్రహించటం లేదు కనుకనే పర్వాలేదు అన్నటువంటి మన భారతీయ యొక్క లా అండ్ ఆర్డర్ న్యాయ వ్యవస్థ ఎలాగ చెబుతుందంటే, నీకు ఇష్టమా ఆయన అంటే, మీ ఆయన కంటే పక్క ఆయన అంటే ఇష్టమా? ఓకే, ఇష్టపడితే వెళ్ళొచ్చు, పాపం చేయొచ్చు, కోరిక నెరవేర్చుకోవచ్చు అంట. ఆవిడంటే నీకు ఇష్టమా, చేయొచ్చు, అది మీకు శిక్ష విధించదని ఈ మధ్య కాలంలోనే ఆర్డర్ని ల్యాండ్ ఆర్డర్ మారిపోయిందట. కారణం ఏంటంటే ఇష్టం అంటే వాళ్ళు ఎవరితో అయినా పాపం కాదు, సుఖంగా ఉండొచ్చట. అది కూడా సుఖమేనట, అది కూడా జీవితమేంట. అది న్యాయ వ్యవస్థ ఒప్పుకునేటువంటి దుర్వ్యవస్థ ఈరోజు పరిస్థితుల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఎందుకు అనేక మంది పాపం చేస్తూ చలామణి అయిపోతున్నారంటే న్యాయము వారికి కాపు కాస్తూ ఉంది. న్యాయము అన్నటువంటి అన్యాయపు వ్యవస్థ ఈరోజు కాపు కాస్తూ ఉంది. మనము దేవుని వారమని, దేవుని సన్నిధి మనతో ఉన్నదని, ఆయన సమాధులు లేడని, తిరిగి లేచి ఉన్నాడని, ఆయన నడిచే ప్రతి స్థలములో ఆయన నాతోనే ఉంటాడని, మాట్లాడి ప్రతి మాటలో ఆయన ఉంటాడని, హృదయములో ఆయన ఉంటాడనే విషయాన్ని అనేక మందికి గ్రహించటం లేకపోతా ఉంది. గ్రహింపు లేకనే విచ్చలవిడిగా నలుదిక్కులు చూస్తారో, ఎవరు కనబట్లేదు, ఎవరికి నా గొంతు వినపడదు అనుకున్నప్పుడు వాళ్ళు విచ్చలవిడిచి పాపానికి తావిస్తున్నారు. ఒక వ్యక్తి, ఒక మహాకవి అంటాడు, వాస్తవికంగా రియల్ మ్యాన్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు వాస్తవిక విషయమో బట్టబయలవుతుందంటే తను 4 దిక్కుల దేవుని బిళ్ళరా అంటే నలుదిక్కుల మోయబడినటువంటి ఒక గదిలో తను ఒంటరిగా ఉన్నప్పుడే వాస్తవిక రియాలిటీ బయటకు వస్తుందట. తన భార్య చూస్తుందంటే పాపం చేయడానికి భయపడతాడు. చూస్తుంది లేక సంబంధించినటువంటి ఏ తరగతిలో ఉన్న మానవుడన్న స్పృహ ఉంటే ఖచ్చితంగా ఆయన అంటాడు, పిల్లలు సమస్తమైన జనులు విశ్వాసమునకు విధేయులగునట్లుగా ఈయన ద్వారా మేము ఏమేం పొందినట్ట? కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారు. వారంటే మీరు కూడా ఆయన కృపను అపోస్తలత్వాన్ని పొందిన వారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఊరికే రాలేదు, ఇక్కడికి పిలువబడితే వచ్చారు. ఎందుకొరకట? ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారుగా ఉండుటగా. వీఆర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు అవర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సంబంధులుగా ఉండుట కొరకై. సాధారణమైన వ్యక్తులకు ఒక ఆయన అన్నాడు, నాకు ఎవరు లేరు సార్, ఒంటరి సార్, కానీ ఆరాధన కొత్తాను సార్, ప్రార్థన నేను ఆరాధన కొత్తను ప్రార్థన కొత్తను అన్నావు అంటూ నాకు ఎవరు లేరు అంటున్నావు అంటే నీకంటే
ఆలోచన లేని వారికి ఎవరు లేరేమో. నువ్వు మందిరాన్ని కొత్తనంటే యు ఆర్ నాట్ అలోన్. సర్వ ప్రజల కంటే నువ్వు గొప్ప వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా నాన్నగారు లేరు, మా అయ్యగారు లేరు, మా అమ్మగారు లేరు, నా వారు లేరు, నా అన్నవారు ఎవరు లేరు, పట్టించుకునే ఎవరు లేరు, నాకు న్యాయం జరుగుతుందో లేదో. నీకు తెలియని రహస్యం ఏంటంటే అందరూ ఉన్న వాళ్ళు అనాథే. ఎవరు లేరనుకున్న నువ్వు అనాథివి కావో. యు ఆర్ బిలాంగ్స్ టు అవర్ లార్డ్ ఆల్ మైటీ గాడ్, దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ పక్షం ఉండగా రక్షణ నీ యొక్క గడపల కాపలాగా వస్తుంది. ఆశ్చర్యకరమైన పునరుత్థానము నేను భద్రపరుస్తుంది. ఆ సజీవుడైన దేవుడు ముందు వెనకాల పైన వెనకాల టోటల్గా నేను భద్రపరుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మొదటి పునరుత్థానం యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు ఎందుకు లేచాడు అంటే ఆయన దేవుని కుమారుడిని ప్రభావంతో నిరూపించుకోవడానికి. ఇంకెందుకు పిలిచాడు? ఆ కృపను అపోస్తలత్వాన్ని మాకిచ్చుట కొరకు అని అపోస్తలు చెప్తున్నారు, పౌలు గారు. ఇంకెవరు చెప్తున్నారు? దేవుని బిడ్డలు గమనించని, మీరును కదండి, మీరును వారిలో అంటే ఈ అపోస్తలలో ఏ కృపను పొందేవారు ఉన్నారు, వారిలో ఉన్నవారు. ఆదామునందు అందరూ ఎలాగున మృతి పొందుచున్నారు, అలాగునని క్రీస్తునందు. అంటే ఆయన పునరుద్ధానము మనకు నేర్పించే పాఠం ఏంటి? మనము కూడా బ్రతికించబడతాము. ఆయన అంగీకరించిన వారు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన అంగీకరించి ఆయనతో సాగిపోతున్న వారు, నేను నా సొంతం కాదు, నేను నా సొత్తు కాదు, నా ఆలోచన నాకు వద్దు, నా ప్రభువే నాకు ఆధారము, నేను యేసుక్రీస్తు సంబంధిని అనుకున్న ప్రతి ఒక్కరూ ఏం అవుతారట? పునరుద్ధానములోకి వస్తారట. క్రీస్తు పునరుద్ధానము ఆయన దేవుని కుమారుడిని ప్రభావంతో నిరూపిస్తే, క్రీస్తు పునరుద్ధానము ఆయన అంగీకరించిన వారికి భరోసా ఇస్తుంది. నీవును ఆయన అంగీకరించావు కనుక తిరిగి లేస్తావు. ఎందుకంటే ఆయన బాప్తిస్మం ద్వారా, విశ్వాసము ద్వారా, రోమా 6:3-7 ప్రకారము ఆయన మరణములో పాలు పొందుతున్న గనక బాప్తిస్మం ద్వారా, సాదృశ్యమగు బాప్తిస్మము ద్వారా ఆయన మరణములో పాలు పొందుతున్న గనక ఆయన పునరుద్ధానములో నీవు అప్పుడే, అనగా బాప్తిస్మం ఎప్పుడు పొందావో అప్పుడు ఆయన పునరుద్ధానము నీ కొరకు సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఓ సాధారణమైన వ్యక్తివి కాదు. మరి చాలామంది అంటారు, మేము అలా వచ్చాం కదా, మేము సాధారణ వ్యక్తులను కాదు కదా, మరి మాకెందుకు శ్రమలు అంటారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకాలనుకున్న మనసులోకి వచ్చేదాడు అప్పటి నుంచి హింసలు ప్రారంభించబడతాయి. ఈరోజు సేవకులు కొంచెం డైవర్ట్ చేస్తున్నారు. నమ్ముకో అద్భుతాలు జరుగుతాయి, నమ్ముకో ఆశ్చర్యకాలు జరుగుతాయి, నమ్ముకో అప్పులన్నీ తీరిపోతాయి, నమ్ముకో గర్భం లేకపోతే గర్భం. ఇవన్నీ లోక సంబంధమైనవి. అసలైనది ఉంది, మానవాతీతమైంది. నువ్వు నమ్ముకుంటే రక్షణ కొత్త, నువ్వు నమ్ముకుంటే ఆయన మరణములో పాలు పొందుతావు. నువ్వు నమ్ముకుని మరణములో పాలు పొందితే ఆయన పునరుద్ధానము నీ సొంతమైపోద్ది. హల్లెలూయా. ఎంతకాలం బ్రతికినా ఒకరోజు ఏదో ఒక రీతిగా చనిపోవాల్సింది. యాక్సిడెంట్లుగాను, లేకపోతే వయసు అయిపోయో, లేకపోతే ఏదో ఒక రీతిగా దేవుని బిడ్డల ఇబ్బంది పరిస్థితి వస్తుంది. శరీరము ఖచ్చితంగా మరణించక తప్పదు. ఎందుకంటే ఆయన అంటాడు, అజ్ఞాతక్రం పాపంలో వచ్చి జీతము మరణము గనక అందరికీ మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ అందరికీ మరణం సంప్రాప్తమైంది, కానీ అందరికీ మరణం వచ్చింది, కానీ మరణమని ఆపలేదు. యేసును సమాధి ఆపలేకపోయింది, కావలి వారు ఆపలేకపోయినారు, ముద్రలు ఆపలేకపోయినాయి, బండలు ఆపలేకపోయినాయి, సమాధి ఆయన ఆపలేకపోయింది. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. లేచిన దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఆదామునందు అందరికీ మరణం వస్తే క్రీస్తునందు అందరికీ నిత్య జీవమాట. అందుకని పేతురు భక్తుడు అంటాడు, ఒకసారి చదువుకున్న పేతురు మొదటి పత్రిక 3:21 ఈ రీతిగా స్పష్టం చేస్తూ ఉంది. చదువుకున్న మాట పేతురు మొదటి పత్రిక 3:21 చూద్దాం. దేనికి సాదృశ్యమట? చూడండి 19 చదవండి. దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములో ఓడ సిద్ధపరిచిన బడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి అంటే
ప్రపంచమంతా నాశనం అయిపోద్ది, ఓడలో ఉన్న వారికి మాత్రమే రక్షణ. ప్రపంచంలో సర్వమాని వాళ్ళకి ఖచ్చితంగా మరణం వస్తుంది, నాశనం వస్తుంది. కానీ క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందిన వారికి మాత్రమే పరలోక రాజ్యం. పాస్టర్ గారు బలి చెప్తున్నా అండి, వాళ్ళకు మాత్రమే మాకు రాదు అంటాడు. మీకు రాదు నాయన, ఎందుకంటే నువ్వు ఓడలో లేవు కదా, నువ్వు బాప్తిసం తీసుకోలేదు కదా. మీరు బాప్తిసం తీసుకొని క్రీస్తు అనేటువంటి భద్రత కలిగినటువంటి ఆ రక్షణ ఆయన అంటాడు. పరలోకపు గవినిలోకి రాలేదు కదా, గవినిలోకి అడిగట్టకపోతే పరలోక రాజ్యం ఎలా వస్తుంది? అందుకే నేను మాట్లాడుతున్న మాట చూడండి నేను మాట్లాడుతాను. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా చాలామంది అనుకుంటారు నీళ్ళలో ముంచడమే అనుకుంటున్నారు. ఇది శరీర మాలిన్యమును తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగించుటకు పూనుకొనటే బాప్తిసం, ప్రత్యుత్తరమే బాప్తిసం. చాలామంది సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు కానీ బాప్తిసం తీసుకోరు. ఏంటి సంగతి అంటే, నేను చేసే ఉద్యోగం కొంచెం క్రిటికల్ సార్, వద్దన్నా కానీ బల్ల కింద నుంచి డబ్బులు వచ్చేస్తుంటాయి. నాకు వద్దన్నా కానీ మా అసిస్టెంట్లు తెచ్చేసి షేర్ చేస్తారు సార్, కాబట్టి ఎన్ని తీసుకుంటా. మరి ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే నేను పాపం చేస్తున్నా అవుతాను కనుక అంతా అయిపోయిన తర్వాత అంటే చేయాల్సిందంతా చేసేసి కూడుకోవాల్సినంత కూడు పెట్టుకొని మూటంతా కట్టేసుకున్న తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంటు, ఈరోజు కొంది దేవుని బిళ్ళారా చాలామంది అనుకుంటారు రిటైర్మెంట్ తర్వాత నేను చాలా సేవ చేస్తాను అనుకుంటున్నారు. అసలు సేవే చేయలేరు, మీరు అసలు సేవకే పనికిరారు. ఎందుకంటే అసలు బ్రతికి ఉండి యేసుప్రభుని అంగీకరించిన తర్వాత చెయ్యని నీవు ఆఫ్టర్ రిటైర్మెంట్ నీకు అసలు తీరికే ఉండదు. కారణం ఏంటంటే వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని అప్పులు ఎలా కట్టుకోవాలా, లేదా వచ్చిన దాన్ని సేవ్ ఎలా చేసుకోవాలా, 2 రూపాయలకి ఇవ్వాలా 3 రూపాయలకి ఇవ్వాలా, ఫిక్స్డ్ ఇవ్వాలా, లేకపోతే అప్పులు తెరాలా, లేక ఇంటికి కట్టాలా దానికి కట్టాలా చూసుకుంటా టోటల్గా ఏమైపోతుంటే మొదట్లో ఏంది తర్వాత వస్తుందా, ముందు లేనిది కదా. మొదట్లోనే ఉండాలి పునాది, మొదట్లోనే ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి, ఆయన కొరకు మరి ప్రకటించాలి, ఆయన కొరకు బ్రతకాలని తపన. అందుకని యేసు స్వయంగా చెప్తున్నట్లేరా ప్రత్యుత్తరమే అంటే 21 వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాల్యమును తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు ప్రత్యుత్తరమే నా దగ్గర ఉందండి పాతలో దేవుని బిడ్డలారా పూనుకొనుటయే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఆయన గురించి మనస్సాక్షిని కాపాడుకునేటువంటి ప్రత్యుత్తరము లేక పూనుకొనుటే బాప్తిస్మము. అందుకే అంటాడు మార్తతో చెప్తున్నాడు, అసలు నువ్వు ఎందుకమ్మా నువ్వు వాళ్ళు తలుస్తున్నావు, నీ సహోదరులు లేస్తాడు ప్రభువా, ప్రపంచానికి పునర్జన్మ ఒకటి ఉంది అప్పుడు లేస్తాడంట. అది జనరల్ బోత్తాలి, అలా కాదు, నువ్వు నమ్మితే ఇప్పుడే లేస్తాడంట నీ సహోదరుడు. అవునా, వద్దు ప్రభా ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, వాసన వచ్చేసి ఉంటాడు. అవునా, అప్పుడు ఆయన ఏడ్చాడట. వాళ్ళ యొక్క అపనమ్మికను చూసి ఆకాశం వైపు కన్నులెత్తి చేతులెత్తి ఆరాధిస్తూ, తండ్రి నా ప్రార్థన ఎప్పుడైనా వింటావని నేను ఎరుగుదును, వీళ్ళు కూడా తెలియాలని ఏడుస్తూ బిగ్గరగా ఒక మాట అన్నాడు, లాజరు బయటికి రమ్మని కేకబెట్టగా చనిపోయిన సమాధిలోని లాజరు లేచి రాకముందు ఒక మాట అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించను తిరిగి బ్రతుకును, బ్రతికి నా ఈ మాట కనబడుతుంది. మొదటి పునరుద్ధానాన్ని కంప్లీట్ చేశారు. మరణము గెలిచిన క్రీస్తు సాక్షులామో మేమై, అయ్యల్లారా యేసుని భలే ఓడోబయ. మా కులం ఏంది, మా జాతి ఏంది, మా పరిస్థితి ఏంది, అసలు మా కులమేం అనుకుంటున్నావు, మేము శెట్టి వలిజా, మేము రాజులమి, మేము నాయుళ్ళమి, రేపు ఆ రాగం ఉండదు, మూలుగు తప్ప అరుపు కేకబెట్టడం తప్ప ఏ కులం ఏ జాతి నిన్ను రక్షించదు, యేసు మాత్రమే నిన్ను పునరుద్ధానములకి నడిపిస్తాడు. మొదటి కార్యం నేను కొంచెం క్లుప్తంగా మీకు అర్థమయ్యేదానికి చెప్పాను, క్రీస్తు పునరుద్ధానం. రెండవది చెప్పి పరిచయం చేసి ప్రార్థనలోకి నడిపిస్తాను. రెండవది నీతిమంతుల పునరుద్ధానం. ఏంటంటే మొదటిది క్రీస్తు పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానముతోనే అన్నీ అనుసంధానం అవుతాయి, అంటే లింక్ అయి ఉంటాయి. చదువుకున్న మాట లూకాసు 14వ అధ్యాయం 14వ వచనం త్వరగా.
లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ మాట. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదు. నీతిమంతుల పునరుద్ధానము అందు నీవు ప్రత్యుపకారము పొందుదువని ఎవరికి చెప్తున్నాడు చూడండి ప్లారా. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులకు నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ వారిని పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక మీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంటే ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఇది, మనోళ్ళు ఇది చేయకుండా ఎవరో అని పిలుస్తారంటే, అక్క నువ్వు రాక్క, అన్నా నువ్వు రాక్క, రాన్న కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని నువ్వు వస్తావా. వీళ్ళకి ఏం పావాలు ఉంటుంది, కానీ వీళ్ళు పిలిచేటప్పటికి వీళ్ళకి ఏమైపోతుందంటే బిర్రు వస్తుంది అనమాట. మేము ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఒకసారి బైబిల్లో కొత్త నిబంధనలో ఒక మాట అంటాడు, మత్తయి సువార్తలోని. యేసట లేక ఒక యజమానుడు తన పెండి కుమారుని యొక్క విందు కొరకై మొదట వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించాడు, స్నేహితుల దగ్గరికి పంపించాడు, తన నెలవరుల దగ్గరికి పంపించాడు. అందరూ ఒక్కొక్క రకం చెప్తున్నా అంట. మరి కొంతమందిని పిలిస్తే విందు సిద్ధము, మీరు రండి, బలమైన ఆహారము సిద్ధంగా ఉన్నది, మరి విందు భోజనము సిద్ధంగా ఉంది, రమ్మంటే మొదట ఒక వ్యక్తి అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను కనుక మా ఆవిడిని సంతోషపెట్టాలి కనుక నేను రాలేన్నాను. ఓకే సంత వీధిలోకి వెళ్ళండి, అంగహీనులను, భిక్షగాల్ని, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలవమన్నాడు. అందరినీ పిలిచేశారు, అందరూ వచ్చేసారు. అందరూ రాగానే అక్కడ ఒక అలవాటు ఉంది పిల్లారా. ఆ పెండ్లి విందులోకి రాగానే విందుశాలకు బయట గదిలో ఏం చేస్తారండి, వచ్చిన వాళ్ళందరికీ పెండ్లి వస్త్రాలు ఇస్తారట. బాగా విన్నట్టు పెండ్లి వస్త్రాలు వేసుకొని పెండ్లి విందులో పాల్గొని విందులో భోజనం చేయాలి. విందు యజమానుడు వచ్చాడట. పిలిచిన వాళ్ళు అయోగ్యులు, వారు రాలేదు. కానీ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం అనుకొని మరి వంతుకి పోతూ, రే బాబు వీళ్ళకి పలానా వేసామండి, వీళ్ళకి పలానా వేసాం, మరి వీళ్ళకి స్వీట్స్ వేసారా, 5 రకాలు 12 రకాలు 24 రకాలు వేసారా, అన్నీ వేసామంటున్నారు. ఒక దగ్గరికి వెళ్ళగానే మరి అన్నట్టు, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చితమని అడుగగా, ఈ బతుకింతే మౌని అయి ఉండేను. అంతటా రాజు, విందుకు పిలవడం ఎందుకు, వస్త్రాలు లేకపోతే కాళ్ళు చేతులు కట్టడం ఏంటి, ఇది పరలోక సంబంధమని విందు అనే విషయాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన అంటాడు, పెండ్లి వస్త్రం లేని వ్యక్తితో అంటాడు, ఎవరు అక్కడ రండిరా, వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలో పడివేయండి. అక్కడ ఏముందంట, ఏడుపును పండ్లు కొరుకట. ఏడుపు పండ్లు కొరుకట ఎక్కడుండేది, నరకములో. బంధువులు స్నేహితులు అనేక మంది పిలిచారు, కానీ దేవుని బిళ్ళారా ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయాలంటే ఒక పని చేయండి. నేను అనుకుంటాను, ఈ యొక్క విందు యజమాని ఎందుకు అంగహీనుని, మరి దేవుని బిళ్ళారా దరిద్రులను లేక భేదవారిని ఎందుకు పిలిచా అంటే, ఈ నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమునందు నీకు ప్రత్యుపకారం. చప్పలు కూడా దేవుని మహింపడదామని. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళని పొగిడి వాళ్ళనే విందు పెడతారు. అబ్బా సూపర్ అక్క, నువ్వు బలి మరి కూర బలి చేసావంటే ఇంకొంచెం తినని పెడతారు. బేదరికంగా ఉండి వాళ్ళ వైపు కూడా చూడరు. వీళ్ళు తినేసి బయటికి పోయి, నేను కావాలని పొగిడా అందుకే ఎక్కువ వేసేసేవాళ్ళు అనుకొని బయటికి పోయి అదంతా శుద్ధ వేస్ట్, బాగానే లేదని చెప్తారు. ఆకలి దప్పులతో ఉన్నవానికి దేవుని బిళ్ళారా గెంజే వారికి పరమాణంగా అనిపిస్తుందట. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టండి. ఎవరైతే ఇలాంటి పరిస్థితి చేస్తాడో, ప్రత్యుపకారం పొందకుండా ఎవడు దానం చేయగలడో, వీని దగ్గర నుంచి నాకు ఇంక అవసరం లేదు అనుకొని నీకున్నదేదో చేయగలిగితే, నువ్వు చేయగలిగినదే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందట, పరలోకానికి కాదు. నేను పునరుద్ధానం గురించే మాట్లాడుతున్నా. క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పాను. ఈ పునరుద్ధానం నీతిమంతుల పునరుద్ధానం. హల్లెలూయా. పై వచనంలోంచి మాట్లాడుకుంటూ వెళ్దాం. 25లో
రాహాబను వేశ్య చూసిన అటువలని రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలను ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగునా మృతమో అలాగే. అంటే క్రియలు లేకపోతే మన విశ్వాసం అంతా శుద్ధ దండగా. క్రియలు లేకపోతే, ప్రవర్తన లేకపోతే, పెదాలు ఒక్కటే పలికితే, నేను కూడా ఐ హ్యావ్ ఓన్లీ ఎబిలిటీ బట్ దేవుని బిళ్ళారా, నాట్ ఓన్లీ ఎబిలిటీ బట్ ఆల్సో క్యారెక్టర్. ద ఓన్లీ ఎబిలిటీ అంటే చెప్పడం విడిచిపెట్టడం అయితే నాకు తీర్పు తప్పదు. విని మీరు ఊరుకుంటే అదే యాకోబు అంటాడు ప్లారా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక విన్నదాని ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. హల్లెలూయా. కాబట్టి నేడు పునరుద్ధానముల గురించి, ఒకే క్రీస్తు పునరుద్ధానం ఇమిడి ఉన్న దాగి ఉన్న సత్యాల గురించి చెబుతున్నా. అందులో మొదటిది క్రీస్తు పునరుద్ధానము, రెండవది నీతిమంతుల పునరుద్ధానం. ప్రభుచిత్తమైతే తర్వాత నేను నాకు సమయం ఇస్తే ప్రకటిస్తా. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం. లేచి నిలబడుకున్న మనం అని కవిగిలే కలదాం. నమ్మదగిన దేవుడు నెమ్మది సమాధి దేవుడు బలమైన పనిముట్టుగా నేను నిలబెట్టబోతున్నాడు. ఆరాధన దేవుని కవిగిలే కలదాం. మేము మరలా ప్రకటిస్తాం. అందరూ లేచి నిలబడుకున్నాం. తొందరగా లేండి, రావడమే లేటు, లేవడం కూడా లేట్. అంటే ఇంకంటే అంతకంటే నీరసం ఇంకోవట్లేదు కదా. ప్రభు మన పక్షమై దీవించుటగాని సిద్ధంగా ఉన్నాడు. పునరుత్థానుడా విజయాశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరమును తీర్చునట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమును, నా అపజయములలో జయముని శీలుడా, నా అపజయములలో జయముని చిన్న కరుణా శీలుడా, పునరుత్థానుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. కొండలు లోయలు ఎదురైనా చెడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. కొండలు లోయలు ఎదురైనా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయ. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించి వెన్నెల నీవయ్యా. చిగురించేనయ్యా, అంధకారం తొలగించి వెన్నెల నీవయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా. మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నా
నాదు యాత్ర ముగియగని నిన్ను చేరేదనేనయ్యా. కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా. నాదు యాత్ర ముగియగని చేరేదనేనయ్యా. కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీకయ్యా. నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీకయ్యా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరమును తీర్చునట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన, నా అపజయముల్లో జయమునిచ్చిన కరుణాశీలుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. పరిశుద్ధ దేవుడు క్రైస్తవ్యానికి అసలైన పునాది ఆధారము గురించి మాట్లాడుతూ, ఈయన శరీరమును బట్టి దావీదు వంశములు జన్మించను గాని ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుటను బట్టి పునరుద్ధానుడైన ప్రభావముతో దేవుని కుమారుడని ఆయన నిరూపించుకున్నటువంటి చరిత్ర, సాక్ష్యము, వాస్తవిక సత్యాన్ని ఆయన ప్రకటించి ఉన్నాడు. ఆయన సన్నిధి దీవెని కొరకై మనం ఆయన వారముగా ఉండినట్లుగా, ఆయన ప్రజగా ఉండినట్లుగా, ఆయన పునరుద్ధానము ద్వారా ఆశీర్వాదకరమైన మేలైన కార్యములు అనుభవించినట్లుగా మనం సిద్ధపరచుకున్న ముందుకు సాగి వెళదాం. ప్రార్థన చేసుకున్న శాంతనమైన ప్రార్థనకి నడిపిస్తే అందరం ఏకీవిద్దాం. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా. మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఈ దినమున తండ్రి మీ దాసుని మీరు నాతో మాతో అందరితో మాట్లాడి ఉన్నావు పునరుద్ధానమును గురించి తండ్రి ప్రభా. అవునయ్యా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఇదిగో జీవాధిపతిని మీరు చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి ఉన్నాడని లేఖన భాగాలు సెలవిస్తున్నాడు. అవునయ్యా తండ్రి ప్రభా, ఇదిగో ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడుగా ఉంటున్నాడయ్యా. అటు దేవాది దేవుడు తండ్రి ప్రభా ఆ యొక్క మృతుల పునరుద్ధానము నుండి తండ్రి లేచిన విధముగా తండ్రి ఉంటున్నాడు. నీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, ఈ లోకంలో కూడా నాయన తండ్రి ప్రభా ఎలీషా, ఇదిగో తండ్రి యేసుక్రీస్తు వారు నాయన తండ్రి ప్రభా, ఇదిగో కొంతమందిని చనిపోయిన వారిని కూడా లేపి ఉన్నారయ్యా. వారు మొత్తం 8 మందిగా ఉంటున్నారయ్యా. ఇదిగో నా ఈయన గ్రామంలో తండ్రి ప్రభా యేసుక్రీస్తు వారు తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా తల్లి కుమారుని తండ్రి ప్రభా లేపి ఉన్నాడయ్యా. ప్రభా వందనాలు. ఆ రీతిగానే లాజరును లేపి ఉన్నాడయ్యా. ఇదిగో తండ్రి ప్రభా ఇంకను ఆ ఘనురాలైన స్త్రీ యొక్క కుమారుని లేపి ఉన్నాడు తండ్రి ప్రభా. అవును తండ్రి, వీరందరూ నాయన తండ్రి బ్రతికినారే కానీ నాయన మరలా చనిపోయినారయ్యా. అవును తండ్రి ప్రభా, చనిపోయి ఇదిగో బ్రతికిన ఏకైక వ్యక్తి తండ్రి యేసుక్రీస్తు వారే నాయన తండ్రి ప్రభా. మృతుల పునరుద్ధానమును తండ్రి ప్రభా జయించిన వాడు నాయనే తండ్రి ప్రభా. అటు పునరుద్ధానములు మనముండుటకు నాయన తండ్రి ప్రభా, ఇదిగో పిలువబడిన వారముగా నాయన తండ్రి ప్రభా, ఇదిగో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి తండ్రి ప్రభా ఆయన రక్త విషయంలో నాయన తండ్రి ప్రభా మనం ఉంటున్నాం తండ్రి ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి ప్రభా. అంతేకాదు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి నాయన తండ్రి ప్రభా నిత్య జీవం అంటున్నావు తండ్రి. నీకు వందనాలు, వందనాలు ప్రభా. అంతేకాదు నాయన తండ్రి ప్రభా క్రీస్తు పునరుద్ధానములో నాయన తండ్రి మీరు మాట్లాడి ఉన్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే పునరుద్ధానములో నాయన తండ్రి నీతిమంతుల పునరుద్ధానం అని సెలవిచ్చావు. నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి ప్రభా, నీతి
నీతిమంతుల పునరుద్ధానమున తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి నీవు ప్రత్యుపకారము చేయి దేవుడవు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అంతేకాదు మన పాపములను బట్టి తండ్రి ప్రభా, ఇదిగో ఒప్పుకొనిన ఎడల తండ్రి మనము నీతిమంతులుగా ఉంటామని సెలవిచ్చావు. నీకు స్తుతులు స్తోత్రాలు. ఆ కోణంలో నాయన తండ్రి ప్రభా, ఇదిగో రాహాబు అనే వేశ్యను కూడా నీ ఉంచి ఉన్నావు. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఇదిగో వేగులు వారిని తండ్రి ప్రభా ఆ యొక్క గోడ క్రింద నుంచి దించినప్పుడు నాయన కిటికీలో ఉంచి తండ్రి ప్రభా ఆమెను తండ్రి ప్రభా నీతి మంత్రాలుగా వేయించి ఉన్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ఇన్ని ఎరిగిన తండ్రి మేము కూడా నాయన తండ్రి నీ యొక్క మార్గంలో నాయన నీ చిత్తంలో నడుచుకున్నటకు నీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా తండ్రి ప్రభా, ఆయన మనుష్య కుమారుడిగా నాయన దావీదు వంశములోను దేవుని కుమారుడిగా తండ్రి ప్రభా ఆ యొక్క మహిమలో ఉన్నాడని తండ్రి ప్రభా మేము ఎరుగుటకును గుర్తించుకున్నటకును తండ్రి మా హృదయాలు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలయ్యా. అవును తండ్రి ప్రభా, ఆ యొక్క నోవాహు నాయన తండ్రి ఓడలో ఏ రీతిగా ఉన్నారో నాయన తండ్రి ప్రభా మేము కూడా ఈ లోకమనే బాప్తిస్మములు తీసుకుని తండ్రి ప్రభా నీ యందు నిత్య జీవము కొరకు నాయన తండ్రి ఎదురు చూచినట్లు నీ సహాయమును మాకు దయచేస్తావని నమ్ముచు ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ప్రభా ఈ దినమున తండ్రి ఈ యొక్క వాక్యమును విని ఉన్నారో తండ్రి అట్టి బిడ్డల హృదయాల్లో నీ యొక్క కార్యము జరిగిస్తావని నమ్ముచున్నామయ్యా. ఇదిగో మా సంఘమును దీవించి ఆశీర్వదించి నానాటికి వృద్ధి పొందించి నాయన మీరు అక్కడకు సిద్ధపడే సంఘముగా నాయన తండ్రి ప్రభా ప్రతిని విడిని ఆయత్తపరచ తండ్రి ప్రభా ఈ శుక్రవార దినములో నాయన ఏ విడిలో ఏ అవసరత ఏ అక్కర ఏ ఆశతో వచ్చి ఉన్నారో తండ్రి ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచని మేలులతో నింపమని మీరు అక్కడ పర్యంతము తండ్రి నీ కొరకు నమ్మకముగా ఉండుటకు నీ సహాయమును మాకు దయచేస్తావని నమ్ముచు నీ కృపను కోరుకుంటూ శీఘ్రముగా రానయ్యన్న మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో పాటు త్రియేక దేవుని యొక్క సన్నిధి, అభిషేకము, కాపుదల మనకు తోడి సాక్షులుగా నిలబెట్టి క్రీస్తు పునరుద్ధానము ద్వారా నీతిమంతుల పునరుద్ధానములు పాలు పొందినట్టుగా సదా మనల్ని సిద్ధపరిచి తన రాకుడ కొరకు ఆయుధపరిచి ఆయన కొనిపోబడినట్లుగా సమకూర్చి సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు యేసు నామమునందరికీ నా హృదయపూర్వకం